అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము జనవరి 29 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజునటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ప్రతి ఉదయం కొత్త ఆశ తీసుకొస్తుంది. నిన్నటి వైఫల్యాలను మర్చిపో, ఈరోజు నీ చేతిలో ఉంది, దాన్ని సార్థకం చేసుకో. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జనవరి 29, 2026 వారం గురువారము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 7:11, సూర్యాస్త సమయం 6:07, చంద్రోదయం 2:22, చంద్రాస్త సమయం 4:44. ఈ రోజున తిథి ఏకాదశి. జనవరి 28 సాయంత్రం 4:36 నుంచి జనవరి 29 మధ్యాహ్నం 1:55 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము రోహిణి. జనవరి 28 ఉదయం 9:26 నుంచి జనవరి 29 ఉదయం 7:31 వరకు. తదుపరి మృగశిర. మృగశిర కూడా జనవరి 30 సాయంత్రం 5:29 వరకు ఉంటుంది. తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృషభ రాశి. జనవరి 29 ఉదయం 6:30 వరకు. తదుపరి మిథున రాశి ప్రారంభమవుతుంది. యోగము ఐంద్ర. జనవరి 28 రాత్రి 11:53 నుంచి జనవరి 29 రాత్రి 8:27 వరకు. తదుపరి వైద్యుతి ప్రారంభమవుతుంది. కరణము విష్టి. జనవరి 29 మధ్యాహ్నం 1:55 వరకు. తదుపరి భవ. జనవరి 30 రాత్రి 12:32 వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 12:38 నుంచి రాత్రి 2:06 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:50 నుంచి ఉదయం 11:34 వరకు. మరలా మధ్యాహ్నం 3:13 నుంచి మధ్యాహ్నం 3:56 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 2:01 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. గుళిక కాలం ఉదయం 9:55 నుంచి ఉదయం 11:17 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 5:36 నుంచి 6:24 వరకు. అమృతకాలము ఉదయం 9:25 నుంచి ఉదయం 10:53 వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 6:05 నుంచి సాయంత్రం 6:31 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:22 నుంచి మధ్యాహ్నం 3:07 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 1:01 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము సూర్యదేవుని వల్ల అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, లక్ష్మణుడి అసలు అవతారం ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున జయ ఏకాదశి, అంతర్వేది తీర్థం రేలంగి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున నామకరణం చేసుకోవటానికి, ఆపరేషన్స్ నిర్వహించుకోవటానికి, అన్నప్రాసనకు, రిజిస్ట్రేషన్స్కు, వాహన వ్యాపార ప్రారంభ పనులకు, చిన్నపిల్లల్ని ఊయల్లో వేయటానికి, వ్యవసాయ పనులకు, ప్రయాణాలు లాంటివి చేసుకోవటానికి, పెండ్లి చూపులకు, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవటానికి అయితే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు జనవరి 29 ఉదయం 7:31 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జనవరి 29 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకున్నటువంటి పనిలో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మేము మళ్ళీ కలుస్తాను. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్.